వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ. మన ఛానల్ని ఫాలో అవుతున్నటువంటి పాలిటెక్నిక్ స్టూడెంట్స్ కోసం ఈ సెట్ యొక్క సిలబస్ ప్లస్ ప్రీవియస్ క్వశ్చన్స్ యొక్క సిరీస్ అనేది చేయటం జరుగుతూ ఉంది. సో అందులో భాగంగా గత 2 డేస్ నుంచి డిఫరెన్షియేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తా ఉన్నాం. సో అందులో నెక్స్ట్ అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ డిఫరెన్షియల్ క్యాలిక్యులస్లో ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ నుంచి మనకి టోటల్గా 50 మార్క్స్ రావటం జరుగుతుంది. అందులో ఈ యొక్క డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ నుండి టోటల్గా 10 మార్క్స్ రావటం జరుగుతుంది. సో ఈరోజు డిఫరెన్షియల్ క్యాలిక్యులస్లో ఉన్నటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ ఈస్ గ్రేటర్ దాన్ 0 దెన్ లిమిట్ x టెన్స్ టు 0 ఏ పవర్ ఎక్స్ మైనస్ 1/x ఏ పవర్ ఎక్స్ -1/x. ఇది డైరెక్ట్ గా అడిగినటువంటి ఫార్ములా. మీరు ఫార్ములాస్ కనుక ఒకసారి రిఫర్ చేసుకున్నట్లయితే లిమిట్ x టెన్స్ టు 0 ఏ పవర్ ఎక్స్ -1/x ఈజ్ నథింగ్ బట్ లాగ్ ఏ టు ద బేస్ ఈ లాగ్ ఏ టు ద బేస్ ఈ. సో ఇది డైరెక్ట్ ఫార్ములానే మీకు అడిగారు. సో లాగ్ ఏ సి ఈజ్ ద ఆన్సర్. 2024లో అడిగినటువంటి ఈ సెట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ పవర్ ఎన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అన్నారు. ఓకే, సో ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ అనేది ఇవ్వటం జరిగింది. మీకు ఏమి ఇచ్చారు అంటే సైన్ ఎక్స్ పవర్ ఎన్ అనేది ఇచ్చారు. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటే d/dx ఆఫ్ సైన్ ఎక్స్ పవర్ ఎన్ సైన్ ఎక్స్ పవర్ ఎన్. సో ఇక్కడ మనం రెగ్యులర్ ఫార్మెట్ d/dx ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ అని ఇచ్చినప్పుడు ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 వేయాలి. సో కాబట్టి ఇక్కడ ఎన్ ఇంటూ సైన్ ఎక్స్ పవర్ ఎన్. ఇక్కడ ఇఫ్ యూ అబ్జర్వ్ సైన్ థీటా అనదర్ ఫార్ములా, ఇక్కడ కూడా ఇంకొక ఫార్ములా d/dx ఆఫ్ సైన్ థీటా. d/dx ఆఫ్ సైన్ థీటా ఈజ్ నథింగ్ బట్ కాస్ థీటా అనమాట. సో ఫస్ట్ దీన్ని అప్లై చేయండి. సైన్ థీటా ఫార్మేట్ లో ఉంది కాబట్టి సైన్ ఎక్స్ పవర్ ఎన్ అంటే కాస్ ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ d/dx ఆఫ్ లోపల ఉన్నటువంటి ఎక్స్ పవర్ ఎన్ కి సెపరేట్ గా మళ్ళీ డిఫరెన్షియేషన్ చేయాలి. ఎక్స్ పవర్ ఎన్. సో కాస్ ఇంటూ కాస్ ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ కి డిఫరెన్షియేషన్ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. సో ఆన్సర్ ఏమవుతుంది? ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ కాస్ ఎక్స్ పవర్ ఎన్ అనమాట. ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ కాస్ ఎక్స్ పవర్ ఎన్. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. ఇది కూడా 2024 లాస్ట్ ఇయర్ అడిగినటువంటి ఈ సెట్ క్వశ్చన్ అండి. వెరీ సింపుల్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ this one, d/dx of sin inverse of x/a అన్నారు. d/dx of sin inverse x/a. d/dx of sin inverse of x/a. ఇది ఏ ఫార్మేట్ లో ఉంది అంటే d/dx ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ అనేటువంటి ఫార్మేట్ లో ఉంది. ఫార్ములా ఏంటి? d/dx ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ కి 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. సో ఎక్స్ ప్లేస్ లో ఇక్కడ ఏం తీసుకుంటాం? x/a తీసుకోవాలి. సో కాబట్టి 1/√1 మైనస్ x/a హోల్ స్క్వేర్ ఇది చేసి ఇంటూ d/dx ఆఫ్ లోపల ఉన్నటువంటి x/aకి మళ్ళీ సెపరేట్ గా డిఫరెన్షియేషన్ చేయాలి. ఆ పాయింట్ మర్చిపోవద్దు. సో దీన్ని సింప్లిఫికేషన్ చేసుకుందాం. 1/√, ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది, ఎల్సిఎం ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ అవుతుంది ఇంటూ d/dx ఆఫ్ x/a. 1/a అనేది కాన్స్టెంట్ టర్మ్ ఇంటూ ఎక్స్ కి డిఫరెన్షియేషన్ 1 అవుతుంది కాబట్టి సో ఇక్కడతో అదే.
నెక్స్ట్ ఫర్దర్ సింప్లిఫికేషన్. ఇక్కడ కింద డినామినేటర్ లో ఉన్నటువంటి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో a/√a² మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1/a. ఏ గెట్స్ క్యాన్సిల్, 1/√a² మైనస్ ఎక్స్ స్క్వేర్. సో 1/√a² మైనస్ ఎక్స్ స్క్వేర్. సో ఆప్షన్స్ చూసినట్లయితే బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. 1/√a² మైనస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, సింపుల్ గా d/dx ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అప్లై చేసి లోపల ఉన్నటువంటి x/a కూడా మరలా డిఫరెన్షియేషన్ చేయాలి. ఇది 2024లో అడిగినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ మీకు ఇంకా అదర్ మెటీరియల్స్ ఏమన్నా కావాలన్నా కూడా కింద డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. మీరు ఆ వాట్సాప్ గ్రూప్లో కనుక జాయిన్ అయినట్లయితే మీకు ఈ సెట్కి సంబంధించినటువంటి ప్రిపరేషన్కి సంబంధించినటువంటి వీడియోస్ ప్లస్ కొన్ని మెటీరియల్స్ కూడా షేర్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, d/dx ఆఫ్ లాగ్ మాడ్ ఎక్స్ అన్నారు. జనరల్ గా లాగ్ మనకు ఫార్ములా ఏంటి? d/dx ఆఫ్ లాగ్ ఎక్స్ ఈక్వల్ టు 1/x. ఇది ఫార్ములా. సో ఇక్కడ కానీ ఏమన్నారు? d/dx ఆఫ్ లాగ్ మాడ్ ఎక్స్ అన్నారు. మాడ్ ఎక్స్ అన్నారు కాబట్టి ఈ ఫార్ములా ఏంటి? బేసిక్గా అదే అప్లై చేయండి, మాడ్ ఎక్స్. ఇక్కడ చూసి ఇదే పెట్టేసేయొద్దు, 1/x. మాడ్ ఎక్స్ అంటే 1/x. సో కాబట్టి ఆప్షన్ ఏమవుతుందంటే ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. వెరీ సింపుల్ వన్. d/dx ఆఫ్ లాగ్ ఎక్స్ దట్ ఈస్ నథింగ్ బట్ 1/x. ఆ ఫార్ములాని అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, y ఈక్వల్ టు కాస్ ఎక్స్ దెన్ d²y/dx² ఈజ్. ఇది కూడా లాస్ట్ ఇయర్ అడిగినటువంటి క్వశ్చనే. సో ఫస్ట్ ఇప్పుడు నేను y ఈక్వల్ టు కాస్ ఎక్స్ అనేది తీసుకున్నాను. దీనికి d²y/dx² అంటే సెకండ్ డెరివేషన్. ఫస్ట్ ఏం చేయాలంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అనేది డెరివేషన్ చేయాలి. అంటే d/dx ఆఫ్ కాస్ ఎక్స్. కాస్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ ఏంటి? మైనస్ సైన్ ఎక్స్. ఇది ఫార్ములా. d/dx ఆఫ్ కాస్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ సైన్ ఎక్స్ అనమాట. సో ఇప్పుడు మనకి ఫస్ట్ డిఫరెన్షియేషన్ కంప్లీట్ అయింది, dy/dx. నెక్స్ట్ ఏం కావాలి? d²y/dx² అంటే ఏంటి? d/dx ఆఫ్ dy/dx అనమాట. d/dx ఆఫ్ dy/dx ఏం క్యాలిక్యులేట్ చేసాం? మైనస్ సైన్ ఎక్స్ అనేది క్యాలిక్యులేట్ చేసాం. మైనస్ మనకి ఇక్కడ d/dx ఆఫ్ సైన్ ఎక్స్ యొక్క ఫార్ములా. సైన్ ఎక్స్ ఫార్ములా ఏంటి? కాస్ ఎక్స్. సో మైనస్ కాస్ ఎక్స్ అనమాట. సో దిస్ ఈస్ ద ఆన్సర్. సో మైనస్ కాస్ ఎక్స్ ఈస్ ద ఆన్సర్. వెరీ సింపుల్ వన్. ఇది కూడా లాస్ట్ ఇయర్ 2024లో అడిగినటువంటి ఈ సెట్ క్వశ్చన్. నెక్స్ట్ దిస్ వన్, ఇది అడుగుతారు. స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ టు ద కర్వ్ y ఈక్వల్ టు x-1/x+1. y ఈక్వల్ టు x-1/x+1 అన్నారు అనుకోండి. ఎట్ 0,1. నువ్వు ఫస్ట్ ఇలా ఇచ్చినప్పుడు స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ అనుకోమన్నప్పుడు y ఈక్వల్ టు ఆ ఈక్వేషన్ తీసుకోండి. ఎలాంటి ఈక్వేషన్ అయినా కానీ ఈక్వేషన్ని తీసుకొని దానికి ఫస్ట్ మీరు సింపుల్గా డిఫరెన్షియేషన్ చేయండి. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. dy/dx ఈక్వల్ టు d/dx ఆఫ్ x-1/x+1. స్లోప్ ఎప్పుడు కూడా ఏమవుతుందంటే దాని యొక్క డిఫరెన్షియేషనే అవుతుంది. డిఫరెన్షియేషన్ చేసి దాని xy ప్లేస్లో ఈ యొక్క 0,1 అనేది సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు దీని యొక్క డిఫరెన్షియేషన్ ఇది ఏ ఫార్మేట్లో ఉంది? d/dx ఆఫ్ u/v అనేటువంటి ఫార్మేట్లో ఉంది. అంటే v ఇంటూ du/dx మైనస్ u ఇంటూ dv/dx బై v². ఇది ఫార్ములా. సో u అంటే x-1, v అంటే x+1. సో కాబట్టి ఇక్కడ v² అంటే x+1
హోల్ స్క్వేర్ చేశా ఇంటూ వి అంటే ఎక్స్ ప్లస్ వన్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ వన్ మైనస్ యు అంటే ఎక్స్ మైనస్ వన్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ వి వి వచ్చేసరికి ఏమవుతుంది డినామినేటర్లో తీసుకోవాలి, సో ఎక్స్ ప్లస్ వన్ అవుతుంది. సో దీని నుండి ఎక్స్ ప్లస్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ వన్కి డిఫరెన్షియేషన్, ఎక్స్కి డిఫరెన్షియేషన్ వన్, వన్కి డిఫరెన్షియేషన్ జీరో, సో వన్ మైనస్ ఎక్స్ మైనస్ వన్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వన్, ఎక్స్కి డిఫరెన్షియేషన్ వన్, వన్కి డిఫరెన్షియేషన్ జీరో, సో కాబట్టి ఇది బై ఎక్స్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ అవుతుంది. సో దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేస్తే ఎక్స్ ప్లస్ వన్ మైనస్ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ వన్ వన్ ఏ దీన్ని సింప్లిఫై చేస్తే ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది, వన్ ప్లస్ వన్ టూ అవుతుంది, టూ బై ఎక్స్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ అనమాట. సో ఇది డివై బై డిఎక్స్ వాల్యూ, డివై బై డిఎక్స్. కానీ ఎక్కడ ఎట్ జీరో కామా వన్ అంటే ఎక్స్ ప్లేస్లో జీరో సబ్స్టిట్యూట్ చేయాలి, వై ప్లేస్లో వన్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, సో నువ్వు డివై బై డిఎక్స్, డివై బై డిఎక్స్ ఎట్ జీరో కామా వన్ కాబట్టి ఇక్కడ వై అనే టర్మే లేదు కాబట్టి ఎక్స్ ప్లేస్లో జీరో సబ్స్టిట్యూట్ చేయండి. జీరో ప్లస్ వన్ హోల్ స్క్వేర్ అంటే టూ బై వన్ ఈక్వల్ టు టూ. సో ద స్లోప్ ఈస్ డివై బై డిఎక్స్ ఎట్ జీరో కామా వన్ ఈస్ టూ అనమాట. సో ఆప్షన్స్ చూస్తే దిస్ వన్ టూ ఈజ్ ద ఆన్సర్. ఈ క్వశ్చన్ కూడా 2024లో అడిగినటువంటి క్వశ్చన్. జస్ట్ స్లోప్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు దాని యొక్క డిఫరెన్షియేషన్ చేసి ఏ పాయింట్ అయితే ఉందో ఆ పాయింట్ దగ్గర మనం సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. వెరీ సింపుల్ వన్. ఓకే, సో ఇలా క్వశ్చన్స్ అడుగుతారండి. సో ఇందులో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, కింద వాట్సాప్ గ్రూప్లో కనుక జాయిన్ అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా పాలిటెక్నిక్ సబ్జెక్ట్స్ కానీ ఈ సెట్ కోచింగ్ కానీ అవసరమైతే మీరు ఈ యొక్క నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ.